గత ప్రభుత్వాల వల్ల కానటువంటి మహోపకారం సీఎం వైఎస్ జగన్ రెడ్డికి సాధ్యమైంది. మనసు పెట్టి ఆలోచిస్తే నిరుపేదలకు నీడ కల్పించడం పెద్ద సమస్య కాదనుకున్నారు. ఇంతకాలం పేదలకు అందని ద్రాక్షలా మారిన సొంతింటి కలను నెరవేర్చారు. అన్ని వసతులతో ఇళ్లు కట్టించి అక్క చెల్లెమ్మలకు అందజేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో శరవేగంగా జరుగుతున్న జగనన్న కాలనీల నిర్మాణాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రజలకు కూడు గుడ్డ నీడ కనీస అవసరాలు, పేదలకు సామాన్యులకు కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల ధర్మం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం పేద సామాన్య ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టలేదు. పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలు తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్కొక్కటిగా పేద సామాన్య వర్గాల ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అందరి ఇంటి బిడ్డగా మారారు. పెత్తందారీ నాయకుల ఆలోచనలు చేతలకు భిన్నంగా ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ వారిని సాధికారులను చేస్తున్నారు. నెల్లూరు నగరంలో వెలుస్తున్న జగనన్న కాలనీలు పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాయి. నా సర్వేగంగా నెల్లూరు సిటీలో మాత్రం నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు డైలీ హౌసింగ్ అధికారులతో పర్యవేక్షణ చేస్తూ అధికారులతో మానిటరింగ్ జరుగుతా ప్రతిరోజు నెల్లూరు సిటీలో హౌసింగ్లో సుమారుగా 10,000 ఇల్లు కడుతున్నారు. నెల్లూరు అర్బన్లో, ఇక్కడ నెల్లూరు రోడ్లో కూడా నెల్లూరు సిటీలో ఉండే కొండలపూడికి సంబంధించి 14,000 ఇల్లు అనేది శాంక్షన్ అయినాయి నెల్లూరు సిటీకి. దాంట్లో సుమారుగా 10,000 ఇల్లు 70% కట్టడానికి అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి. 70% పూర్తి అయిపోయినాయి. మిగతాది కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. చాలామంది పేదవాళ్ళు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ జగనన్న కాలనీ అనేది ఒక అసెట్స్, ఒక ఆస్తిగా జగనన్న మనకి ఇచ్చాడన్న. ఈ అసెట్స్కి ఎప్పుడైనా సరే ఒక బంగారాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టే ఈ అసెట్స్ అని. ఈ బంగారం ఏంటంటే రేపు ఎక్కడ కుదవ పెట్టుకొని తెచ్చుకోవచ్చు, పెళ్లికో ఏదో ఒకటి అవసరానికో తెచ్చుకోవచ్చు. వేరే ప్రభుత్వాలు చేశాయి కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక బొగ్గులాగా, ఒక బొగ్గుకి ఒక బంగారానికి ఎంత తేడో, ఒక బొగ్గును ఒక ఇంట్లో పెట్టుకున్నట్టే వేరే టీడీపీ హయాంలో చేసిన ఏదైనా పేదవాళ్ళకి ఇచ్చుంటే ఒక బొగ్గే. జగనన్న ఇచ్చింది బంగారం. ఆ సంతోషానికి నా తెలిసి ఇప్పుడే చెప్పాను కదా, శకుంతలమ్మ గారు జగనన్న ఫోటో పెట్టుకొని దేవుడి పక్కన. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను చెప్పేదంటే ఇక్కడ జగనన్న కాలనీ అంటే ఒక బంగారాన్ని ఇంకో బంగారాన్ని తోడుపెట్టి దేవుడి పక్కన పెట్టారు. ఆ దేవుడు అనేది ఒక బంగారం అంటే ఇంకో బంగారం జగనన్న ఒక బంగారంగా దేవుడి పక్కనే వాళ్ళు డైలీ కొలుస్తున్నారు. ఎందుకంటే ఒక ఆస్తిగా వాళ్ళకి ఇన్ని రోజులు పేదవాళ్ళు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి బాడుగి ఇంట్లో ఉండి బాడుగిళ్ళు కట్టుకోలేక వాళ్ళ సంపాదనలో ఆ డబ్బులు తీసుకొచ్చి బాడుగు కట్టుకోలేక వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటే మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముఖ్యంగా ఈ ఇల్లు అనేది ముఖ్యంగా ఉంటే 5 ఉంటాయన్న. ఒకటి విద్య, ఒకటి ఇల్లు, ఆరోగ్యం, ఇలాంటి ముఖ్యమైనవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏదో ఉంటే ఇలాంటి ముఖ్యంలో ఇది ఒక ముఖ్యమైన పథకం అన్న. చాలా సంతోషంగా లబ్ధిదారులు మాత్రం చాలా సంతోషపడుతున్నారు. 20-30 ఏళ్లుగా అద్దెలలో ఉంటున్న తమకు జగన్మోహన్ రెడ్డి దేవుడిలా సొంతింటి కలలు సాకారం చేశారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూలీనాలీ చేసుకుంటే వచ్చే కొద్దో గొప్ప సంపాదనను బాడుగకు పెట్టి ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్లమని జగన్మోహన్ రెడ్డి తమకు సొంత ఇల్లు ఇచ్చారంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కల సాకారం కావడంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కీలక పాత్ర వహించారని ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎంతో మేలు చేశారు. 4 ఆడపిల్లలు సార్. నాకు రేషన్ కార్డు కూడా ఉంది. మాది 7 మంది, అంటే ఒక బాబు లాస్ట్. మరి రేషన్ కార్డు కూడా 7 మంది ఉంటున్నాం ఈ రేషన్ కార్డులో కూడా. కానీ ఇంతవరకు మాకు సొంత ఇల్లు ఎక్కడా లేదు. ఇదే ఇచ్చారు కనుక మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇదే ఈ అన్న వచ్చాక మాకు ఇల్లు ఇచ్చారు జగన్ అన్న. నా పేరు గంటా శ్యామసుందరరావు అండి. నేను కూలి పనికి వెళ్తూ ఉంటాం. మాకు 20 సంవత్సరాల నుండి మాకు ఇల్లు లేదు, అద్దెకు ఉంటా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ అనిల్ కుమార్ గారు న్యాయయుద్ధంలో మాకు సొంత ఇల్లు వచ్చి మాకు చాలా ఆనందంగా ఉన్నాం. 6 అంకణాల స్థలం ఇచ్చి చాలా ఆనందంగా ఉన్నాం. మాకు ధన్యవాదాలు. నా పేరు కొండలరావు. నేను నెల్లూరు సిటీలో ఉంటున్నాను. 20 సంవత్సరాల నుంచి జీవిస్తున్న బాడిగింట్లో. మాకు ఎటువంటి ఇల్లు అనేది ఏ ప్రభుత్వంలో రాలేదు. జగనన్న గారి ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది 6 అంకణాల్లో. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అనిల్ అన్న కూడా మాకు బాగా సహాయం చేశాడు. మాకు ఇల్లు వచ్చిన దానివల్ల మాకు బాగా సంతోషంగా ఉంది. మాకు ఈరోజు ఇల్లు పూర్తయిన మాకు చాలా ఆనందంగా, ఆశావ్యక్తంగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అనిల్ అన్న దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. మౌలిక వసతుల కల్పనతో పాటు అక్కడే ఒక సచివాలయాన్ని సైతం ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణం పూర్తవగానే కబురు చేసి మరీ లబ్ధిదారులకు ఇల్లు స్వాధీనం చేస్తున్నారు.
మాకు హౌసింగ్ కార్పొరేషన్ హౌసెస్ కంప్లీషన్కి 48,084 ఇళ్ళు డివిజన్లో శాంక్షన్ అయ్యాయి. ఆల్రెడీ ఇప్పుడు వరకు 16,054 ఇళ్ళు రూప్ కాస్ట్ అండ్ కంప్లీషన్కి వచ్చిన్నాయి. ఎంసీడీ డ్రైవ్లో 16,884 ఇళ్ళు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు ఆల్రెడీ రూప్ కాస్ట్ అండ్ కంప్లీషన్ వచ్చి 2,957 ఇళ్ళు కంప్లీట్ చేశాము. ఈ మంత్ ఎండింగ్కి ఈ 16,000 ఇళ్ళు కంప్లీట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండేదంతా మార్చి ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేయాలి. మాకు ఇప్పుడు స్పెషల్ సిఆర్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రైవ్ పీరియడ్ కూడా జరుగుతూ ఉంది. డైలీ కూడా బెనిఫిషరీస్ని తీసుకొచ్చి జియో ట్యాగ్ చేసి స్టేజ్ అప్డేషన్ చేస్తున్నాము. ఇక్కడ ఈ బెనిఫిషరీస్ ఇది కొంచెం బయటగా ఉన్న దానివల్ల వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసి ఆటోల ద్వారా షిఫ్ట్ చేసుకొని వాళ్ళని నిలబెట్టి ఇంటి ముందర జియో ట్యాగ్ చేస్తూ ఇల్లు తీసుకుంటూ వస్తున్నాం. బెనిఫిషరీకి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఇప్పుడే చెప్తున్నాం. ఆల్రెడీ కూడా ఆ బెనిఫిషరీస్ని రమ్మంటున్నాం, కూడా అందరికి ఇంటిమేషన్ కూడా చేస్తున్నాం. త్రూ వాలంటీర్ ద్వారా కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఆ బెనిఫిషరీస్ వచ్చి వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకొని పూర్తి అయిపోయిన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తమకు నీడనిచ్చింది జగనన్నే అంటూ ఆయన్ను సొంతింటి పేద యజమానులు గుండె గుడుల్లో పెట్టుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని జగనన్న కాలనీ పనులు పూర్తి కావస్తున్నాయి.